నెక్స్ట్ ఇక్కడ కేటీఆర్కి ఆల్రెడీ మానసిక రోగంతో ఉన్నాడు. ఒకసారి దాని గురించి కూడా చదువుదాం. ఎక్కడుంది? దిశలో దిగాం కదా, దిశలో ఉన్నాం కదా, దిశలో చూద్దాం ఒకసారి. ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక బాయ్కాట్, పార్టీ కౌన్సిలర్కు విప్పు ధిక్కరిస్తే చర్యలు అంటూ ఉంటా ఉన్నారు కదా. ఇక్కడ కొన్ని విషయాలు మీకు రీసెంట్గా జరిగినటువంటి విషయం చెప్తాం మిత్రులారా. ఇక్కడ కవిత, కేటీఆర్, కవిత పైన కేసీఆర్, ఇక హరీష్ రావు గురించి మనం పక్కన పెడదాం ఇప్పుడు. ఎందుకంటే రజతోత్సవ సభ జరుగుతూ ఉంది, విషయం వాస్తవం అందరికీ తెలుసు. దానిలో హరీష్ రావును తప్పించేసారు, కేటీఆర్కు బాధలు ఇచ్చారు. ఇంకొక వైపు కవితకు కూడా రీసెంట్గా నిన్ననే మొన్న మహిళా మనులతో రివ్యూ జరిగింది. మహిళా సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా గ్యాదర్ చేయాలని చెప్పేసి ఆమెకు ఒక బాధ్యత అప్పగించారు. అదందరూ కూడా మనందరూ కూడా తెలుసు కదా. సో ఇట్లా కేసీఆర్ ఏం చేసిండు, ఒక వైపున కేటీఆర్ని ఎంకరేజ్ చేస్తూనే మరోవైపున కవితకు కూడా కొంత ప్రాముఖ్యత పెంచిండు. ఎందుకు పెంచిండో నేను చాలా క్లియర్గా చెప్తా. ఇక్కడ హరీష్ రావు గురించి ఎందుకు మాట్లాడతలేంటే, హరీష్ రావును ఆల్రెడీ రజతోత్సవ సభకు ఆయనను దూరం పెట్టిరు, అది వేరే మ్యాటర్, అది పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు మొన్న రివ్యూ జరిగింది కదా, మహిళా నాయకులతో రివ్యూ జరిగింది. మహిళా నాయకులను మొత్తంగా మేమైతే పెద్ద ఎత్తున మహిళలకు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి సీట్లు ఇస్తాం, నాయకుల భార్యలకు వాళ్ళకు వీళ్ళకు టికెట్లు ఇవ్వమని చెప్పేసి చాలా స్పష్టంగా కేసీఆర్ మొన్న చెప్పిండు. దానిలో కవితకు బాధ్యతలు అప్పగించిండు. కేటీఆర్ ఏం చేస్తుందో తెలుసా, కొంతమంది సీనియర్ నాయకులతోటి కవితకు ఎట్లా బాధ్యతలు ఇస్తాడు అని సీరియస్గా వాళ్ళతోటి చర్చిస్తూ ఉన్నాడు. అంటే కేసీఆర్ కవిత యొక్క ఇంపార్టెన్స్ పెంచుతూ ఉన్నాడు, పార్టీలో ఇన్వాల్వ్ చేస్తూ పెంచుతూ ఉన్నాడు. దీన్ని బట్టి ఏమవుతుంది, కేసీఆర్ వాంటెడ్లీ కవితను తన యొక్క వారసురాలిగా ప్రకటించబోతున్నాడా, రజతోత్సవ సభగా కవితను బీఆర్ఎస్ పార్టీ వారసురాలిగా ప్రకటించబోతున్నాడా అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో చాలా బలంగా జరుగుతోంది. సో కేటీఆర్ ఆల్రెడీ 1.5 ఇయర్గా ఇక్కడ ఇద్దరి మధ్యలో తేడాలు చూద్దాం. కేటీఆర్ 1.5 ఇయర్గా కేవలం ఒక సోషల్ మీడియా టీంను పెట్టుకొని ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం చేసుకొని బ్లేమ్ అయ్యిండు కేటీఆర్. చాలా విషయాలు కూడా బ్లేమ్ అయ్యిండు. ఎక్కడెక్కడ విషయాల్లో, కంచె గచ్చిబౌలి విషయాల్లో కావచ్చు, హైడ్రా కావచ్చు, ఈవెన్ మూసి లాంటి విషయాల్లో ఈరోజు ప్రజలు కేటీఆర్ చేసేటువంటి అసత్య ప్రచారాన్ని తెలుసుకొని ప్రజలు రియలైజ్ అయ్యి ఈరోజు కేటీఆర్ దుమ్మెత్తి పోసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు కొంత నష్టం చేకూర్చే ప్రయత్నం చేసిండు. ఈయన చర్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం వచ్చింది. అందుకే కేసీఆర్ ప్రతిసారి కూడా కేటీఆర్ను వారించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కవిత ఏం చేసింది, సరే కొన్ని రోజులు జైల్లో ఉన్నప్పటికి కూడా బయటికి రాగానే అంతకుముందు కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో పోరాటం కావచ్చు, లేకపోతే చాలా అంశాల్లో ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్, ఈవెన్ అసెంబ్లీ శాసన మండలి వేదికగా ఆమె చేసినటువంటి చాలా విషయాలు, ఆమె చర్చల్లో పాల్గొని అదేవిధంగా ప్రతి అంశంలో ఒక విధానపరమైనటువంటి విమర్శలు చేస్తూ నేను ఒక ప్రతిపక్ష నేతగా 100% ఆమె పనిచేసింది అనేది వాస్తవం. 100% ఆమె ప్రతిపక్ష నేతగా ఏ విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల మెప్పును తెచ్చుకుందో అందరం కూడా గమనించడం. సో అందుకే కేటీఆర్ యొక్క దూకుడు, కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లైనా కూలగొట్టాలి, రేవంత్ ప్రభుత్వం మీద ఏ విధంగానైనా కృత్రిమమైనటువంటి నెగిటివిటీ తీసుకురావాలనే కోణంలో 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక కృత్రిమమైనటువంటి నెగిటివిటీ ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేసిండు. రీసెంట్గా వాళ్ళ వ్యవహార శైలి ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏందని మనందరం కూడా చూసినాం. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టమే చేకూరింది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇంకా నమ్మకుండా ఉన్నారు అంటే ప్రధానమైన కారణం కేటీఆర్గా చెప్పచ్చు. ఈ క్రమంలో కవిత విధానపరమైన విమర్శలు, ఇటు ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు, లేదంటే బీసీల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి పథకాల్లో ఉన్నటువంటి లోపాల విషయంలో విమర్శించేటువంటి క్రమంలో విధానపరమైన విమర్శలు చేస్తూ ప్రజల మెప్పును పొందుతూ ఉంటూ రోజు రోజుకు ఆమె బీఆర్ఎస్ పార్టీలో తన పట్టును పెంచుకుంటూ ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేసింది. ఆల్టర్నేటివ్గా తానే ఉండగలను, ప్రతిపక్ష నేతగా తానే ఉండగలనేటువంటి ఒక ఆల్టర్నేటివ్ వాయిస్ని కవిత ఫిల్ చేసింది. ప్రజలు కూడా అదే కోరుకున్నారు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా మరి కేసీఆర్కు తప్పని పరిస్థితుల్లో కవితకు బాధ్యతలు అప్పేపి మరి రజతోత్సవ సభ వేదికగా
బీఆర్ఎస్ పార్టీలో కవితను కీరోల్ చేయబోతున్నాడా, బీఆర్ఎస్ పార్టీలో తన తర్వాత వారసులు ఎవరైతే ఉన్నారో వారు కవితనే అనేటువంటి కోణంలో ఇండికేషన్స్ ఏమైనా ఇవ్వబోతున్నాడా అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, లేదంటే ఇటు రాజకీయ వర్గాల్లో ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి కేసీఆర్ అడుగులు ఎటువైపు, కొడుకు వైపా కూతురు వైపా అనేది రజతోత్సవ వేదికగా చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.